ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిర్వాధిక నిరాహార దీక్ష చేపట్టారు. విశాఖపట్నంలో ఆమె కార్మికులతో కలిసి దీక్షకు దిగారు. అకారణంగా ప్లాంట్లోని 2,000 మంది ఉద్యోగులను తొలగించారన్న ఆమె మరో 3,000 మందిని తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అదానికి మేలు చేసేందుకే స్టీల్ ప్లాంట్ను చంపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవ్వాల్సింది 3,000 కోట్ల రూపాయలు. ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట? ఇక్కడ 5,000 మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ 3,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తారట. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఇప్పటికి 2,000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 200 కాదు, 2,000 మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. 10,000 మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిజన్ ఎట్లా పడితే అట్లా, ఒక పద్ధతి లేదు, ఒక ప్రొసీజర్ లేదు, ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు. 2,000 మంది, దాదాపు 2,000 మంది ఉద్యోగాలు పీకేశారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎవరి ఉద్యోగాలు పీకేశారు? ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేశారు. ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడారు, మేము భూములు ఇచ్చాము, ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు, ఇక్కడ మా బ్రతుకులను ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి, మా రక్తాన్ని ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి. కానీ ఈ రోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే, ఇదే భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అదాని లాంటి వాళ్ళ కట్టబెట్టాలని చూస్తుంది. ఇది అన్యాయం కాకపోతే దీన్ని ఏమనాలి? మీ నాయకులు ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఏం ఉద్ధరించినట్టు బీజేపీ పార్టీ?